తెలుసా ప్రాణం ఎక్కడి నుండి వచ్చిందో? నీకు తెలుసా ప్రాణం ఎక్కడికి పోతుందో? తెలీదు. నువ్వు సంపాదించిన బంగారం నీ అంట ఉంటుందా? ఉండదు. నువ్వు సంపాదించిన ఆస్తి నీది అంట ఉంటుందా? ఉండదు. పూసుకు పుల్ల కూడా ఉండదు. దానికోసం ఎందుకంటే తపన, ఆరాటం, ఆ? ఒకరికొకళ్ళు సీదులించుకోవడం, ఒకరికొకరు కొట్టుకోవడం, ఒకరికొకళ్ళు తిట్టుకోవడం, తండ్రిని చంపడం, పిల్లల్ని చంపడం, ఆస్తుల కోసం అమ్మ నాన్నని చంపడం, అంతా ఇదంతా అవసరం అండి? అమ్మని చంపేస్తాడు డబ్బు కోసం, భార్యని చంపేస్తాడు డబ్బు కోసం, భర్తను చంపేస్తుంది డబ్బు కోసం, కన్న తాతలు ముత్తాతలు కూడా చంపేస్తారు దీనికోసం, ఆస్తుల కోసం. ఆస్తులు మీ ఎంట వస్తాయా? ఒకటి రాదా? గమనించండి, ఏది మీ ఎంట రాదు, ఏది కూడా మీ ఎంట రాదు. ఎందుకండి చంపుకోవటంలో? ఎందుకండి చంపుకోవటంలో? ఆలోచించండి. ఒక్కరు భార్యను చంపేస్తాడు, ఒకడు భర్తను చంపేస్తాడు, ఒక అమ్మాయి తల్లిని చంపేస్తాడు, ఒకడు తండ్రిని చంపేస్తాడు, ఒకడు. వీళ్ళందరూ కూడా ఆస్తి కోసమే మాత్రమే, డబ్బు కోసం, బంగారం కోసం, ఆస్తి కోసమే చంపేస్తాను. దయచేసి వినండి. ఎందుకంటే చంపుకోవడం? ఎవరిచ్చారని చంపుకోమని? ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించండి చాలు.